హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్కు అలాగే ప్రో మొబైల్కు పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. ఒక పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు, వైర్లెస్ ఛార్జింగ్ యాడ్ చేశారు, అంతే. మిగిలినవన్నీ సేమ్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఈ ఫోన్కు సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒకే వేరియంట్లో లాంచ్ చేశారు. 12+256GB వేరియంట్ 48,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.78 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 5200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. దీనికి ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అలాగే ఇందులో మిడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఇస్తున్నారు. అలాగే దీనికి 3.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. గేమ్స్ ఆడుతుంటే ఈ ఫోన్ హీట్ ఎక్కద్దని చెప్పేసి దీంట్లో 4600 mAh వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని కూడా ఇచ్చారు. అలాగే LPDDR5X RAM UFS 4.1కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఇస్తున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT 710 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 3.5xలో ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీన్ని ఉపయోగించి మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPSలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే రేర్ సైడ్ 4K 30 FPSలో HDR వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా సెటప్ బాగుంది కాబట్టి డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5 watts రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో హలో UI Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+5 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్కు సపోర్ట్ చేస్తుంది. వైఫై 6E బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఇవ్వడం లేదు. అలాగే MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో పాటుగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ని లాంచ్ చేసిన బడ్జెట్లో కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో డిస్ప్లే బాగుంది, ప్రాసెసర్ బాగుంది, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, కెమెరా సెటప్ బాగుంది కాబట్టి మంచి ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీ 6500 mAh బ్యాటరీ ఇచ్చారు. ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. దీనికి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అంటే మనం 43,000 వరకు ఈ ఫోన్కి పెట్టినట్లయితే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు పెరిగాయని చెప్పేసి ఫోన్ల ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. దీన్ని మనం ఏం చేయలేం. ఒకవేళ మీరు ఈ ఫోన్ని కొనాలనుకుంటే బ్యాంక్ ఆఫర్స్తో కలిపి కొనుక్కున్నట్లయితే కొద్దిగా మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.